డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాశారు. నామినేషన్లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని కోరారు. ఆయన 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై అక్రమ కేసులు పెట్టారని, ఈ క్రమంలో 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ దాఖలు చేసే సమయంలో అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. గత 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న కారణంగా పోలీస్ స్టేషన్లలో వివిధ ఏజెన్సీల ద్వారా కేసులు పెట్టారు. సంబంధిత ఏజెన్సీలు అధికారులు తనపై పెట్టిన కేసుల విషయంలో సమాచారం ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న తనపై 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలియజేయాలన్నారు. ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా ఈ వివరాలు తెలియజేయాలని కోరుతున్నానని అన్నారు. వ్యక్తిగతంగా తాను ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం పొందడం ఆచరణ సాధ్యం కాదన్నారు. అందుకే డీజీపీ కార్యాలయం ద్వారా కేసుల విషయంలో సమాచారం ఇవ్వాలని చంద్రబాబు తన లేఖలో కోరారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అని తీసుకుందాం. హరీష్, తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలంటూ చంద్రబాబు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఒక లేఖ రాశారు కదా, అలాగే మొత్తంగా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించినటువంటి సంగ్రామం మొదలైనటువంటి నేపథ్యంలో అటు ఎన్నికల సంఘం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నా. ఇదే సమయంలో నామినేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తనపై ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలు అయితే జిల్లాల వారీగా జరుగుతున్నటువంటి పర్యటనల నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ఘటనలను ఆధారంగా చేసుకుని చంద్రబాబు పైన పలు కేసులు నమోదు చేసినట్టుగా తన దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి పోరాటంలో తన నామినేషన్ దాఖలు చేయాల్సినటువంటి సమయం ఉంది. కాబట్టి ముందుగానే ఈ కేసులకు సంబంధించినటువంటి వివరాలు అందజేయాలని చెప్పి చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి కొన్ని ఘటనల ఆధారంగా ఆయా సభలు నిర్వహించడంలో కానీ రోడ్ షోల సమయంలో కానీ జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనల్లో చంద్రబాబును కూడా బాధ్యుని చేస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇంతవరకు తనకి ఇవ్వలేదు. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్ని ఫేస్ చేసేటువంటి క్రమంలో పూర్తిగా ఎన్నికల సంఘానికి వివరాలను అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అఫిడవిట్ లో తనపై ఉన్న కేసులను కూడా ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తనపై నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలను ఇవ్వాలని చెప్పి చంద్రబాబు డీజీపీకి లేఖ రాసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ వ్యవహారం మీద పోలీస్ శాఖ ఏ విధంగా స్పందిస్తుంది, భవిష్యత్తు కేసులకు సంబంధించినటువంటి అంశాలు, రాబోయేటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం, వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కావడంతో ఈ వ్యవహారం పైన పూర్తిగా చట్టబద్ధంగా వ్యవహరించాలన్నటువంటి ఒక అభిప్రాయంలో పోలీస్ శాఖ ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. ఇంకోవైపు ఏదైతే కేసులు నమోదు చేశారో ఆ కేసుల వివరాలను పోలీసులు అధికారికంగా ఇస్తే కనుక ప్రభుత్వమే ఈ కేసులను బనాయించింది, ప్రభుత్వమే వేధింపులకు పాల్పడుతుంది, కక్ష సాధింపు గురి చేస్తుందని ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ కేసులకు సంబంధించినటువంటి వివరాలను పెట్టుకుని కూడా చంద్రబాబు భవిష్యత్తులో నిర్వహించేటువంటి సభలో ఎన్నికల ప్రచారాల్లో కూడా ప్రచారం చేస్తారు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాలు అదేవిధంగా పోలీస్ వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ వ్యవహారం పైన తనపై నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలను ఇవ్వాలని చెప్పి డీజీపీకి చంద్రబాబు లేఖ రాసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్.